మాంధాత వంశము. పురంజయుని వంశము వాడైన యువనాశ్వుడు సంతానహీనుడైనందున వానప్రస్థాన్ని స్వీకరించి వనములకు వెళ్ళాడు. అతడు 9 భార్యలతో కూడి వనములకు వెళ్ళిన వారంతా దుఃఖితులై ఉన్నారు. ఆ వనంలోని ఋషులు రాజు పట్ల దయ కలిగి అతనికి పుత్రప్రాప్తి కలిగే విధంగా ఇంద్రయజ్ఞం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు రాత్రి రాజుకు దాహం వేసి యజ్ఞశాలలో ప్రవేశించి తన పత్ని తాగడానికి ఉద్దేశింపబడిన మంత్రజలాన్ని తాగాడు. మర్నాడు పొద్దున బ్రాహ్మణులు నిద్ర మేల్కొని చూడగా జలపాత్ర ఖాళీగా ఉంది. ఈశ్వర ప్రేరణతో రాజే ఆ జలాన్ని తాగాడని తెలుసుకొని వారంతా ఆహా, దైవబలమే నిజమైన బలము, ఎవరైనా దైవబలాన్ని పరిహసింపలేరు అని పలుకుతూ భగవంతునికి చేతులెత్తి నమస్కరించారు. మంత్రజల ప్రభావంతో కొంతకాలానికి ఒక పుత్రుడు యువనాశ్వుని దక్షిణ కుక్షిని చీల్చుకుని బయటికి వచ్చాడు. అప్పుడు ఆ బాలుడు స్తన్యం కొరకు ఏడవగా, అయ్యో, ఇప్పుడు ఈ బాలుని ఎవరు పోషిస్తారు అని బ్రాహ్మణులందరూ దుఃఖితులై పలికారు. ఇంద్రయజ్ఞములో జన్మించిన బాలుడు కనుక ఇంద్రుడే వచ్చి ఏడవకు అని ఊరడిస్తూ తన చూపుడు వేలును ఆ శిశువు నోటిలో ఉంచి, నన్ను పానము చేయము మాంధాత అని పలికెను. ఆ బాలుని తండ్రి అయిన యువనాశ్వుడు బ్రాహ్మణుల తేజం వలన మృత్యువాత పడలేదు. ఆ సంఘటన తరువాత అతడు తీవ్రమైన తపస్సు చేసి అదే స్థానంలో పరమసిద్ధిని పొందాడు. యువనాశ్వుని తనయుడైన మాంధాత రావణాది ధన్యులకు భయకారకుడై త్రసధన్యుడని తెలియబడ్డాడు. ఇంద్రుడే అతనికి ఆ పేరునిచ్చాడు. భగవంతుని కరుణచే అతడు సప్తద్వీప సమన్వితమైన ధరణిని ఏకఛత్రాధిపత్యముగా పాలించాడు. యజ్ఞద్రవ్యము, వేద మంత్రము, విధి, యజ్ఞకర్త, ఋత్విక్కులు, యజ్ఞఫలము, యజ్ఞస్థలి, యజ్ఞకాలమనే యజ్ఞ సంబంధమైనవి భగవంతునికి అభిన్నములు. అట్టి సర్వాంతర్యామి అయిన వానిని ఆత్మతత్వజ్ఞుడైన మాంధాత పూజించాడు. బ్రాహ్మణులకు అతడు భూరి దక్షిణలు ఇచ్చాడు. మాంధాత భార్య బిందుమతి. వారికి 3 పుత్రులు. వారే పురుకుత్సుడు, అంబరీషుడు, మహాయోగి ముచుకుందుడు అనేవారులు. ఈ 3 సోదరులకు 50 మంది చెల్లెండ్రు కలరు. వారంతా సౌభరీ మునిని భర్తగా స్వీకరించారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.